తెలంగాణలో నూనె గింజల సాగును విస్తరించే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు రాయితీలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలం ఫలసాయాన్నందించే ఆయిల్ పామ్ సాగులో రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలో గత 2 ఏళ్లుగా రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. ఈ ఏడాదికి గాను దాదాపు 3750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ఉన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన 4 ఏళ్లకు పంట దిగుబడినిస్తుంది. ఈ 4 ఏళ్లకు సంబంధించి అంతర పంటల సాగుకు సైతం అధికారులు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అయితే సాగుకు డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి అంటూ ఆయిల్ పామ్ సాగులో రైతులకు అందించే ప్రోత్సాహకాలు, రాయితీలను వివరిస్తున్న సంగారెడ్డి జిల్లా ఉద్యానాధికారి సోమేశ్వరరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఏరువాక ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ రైతులు పొలాల్లో ఈ సాగుకు సంబంధించినట్టు పనులైతే ప్రారంభించారు. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయాన్ని కావచ్చు, అటు అగ్రికల్చర్, హార్టికల్చర్ మొత్తం కూడా పనులు ప్రారంభించిన నేపథ్యంలోనే ఈ ఏడాది కొంచెం ఎక్కువ మోతాదులోనే ఆయిల్ సాగు వైపు కూడా రైతులు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. సాగు వివరాలేంటి, మొత్తంగా ఈ సాగుకు సంబంధించినటువంటి రాయితీలేంటి, పరికరాలు ఏమేమి అందిస్తున్నారు అనే విషయాలను మనకు అందించడానికి సంగారెడ్డి జిల్లా హార్టికల్చర్ అధికారి అయితే మనతో ఉన్నారు. సోమేష్ గారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మొత్తంగా ఈ ఆయిల్ సాగు మన జిల్లాలో ఎంత సాగు అవుతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందుతున్నాయి? ఈ ఆయిల్ పామ్ అనేది బహువార్షిక పంట అండి. మనం ఒకసారి వేసుకున్నట్లయితే 30 సంవత్సరాల వరకు దీని నుంచి మనకు పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో 23-24లో మనం ఆయిల్ పామ్ పంట సాగు మొదలైందండి. ఆయిల్ పామ్ స్కీమ్లో మనం దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకి రాయితీ మీద ఎకరానికి 50,000 రూపాయల సబ్సిడీతోని ఈ మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. జిల్లాలో మనకు ఇప్పటి వరకు 2000 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను మనకు 3750 ఎకరాలకు లక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇది మనకు 21-22 సంవత్సరంలో మన రాష్ట్రంలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2 లక్షల ఎకరాల్లో ఈ పంటను నాటడం జరిగింది. ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టాలి, ఎంత విస్తీర్ణంలో పెట్టాలి? ఇప్పుడు ఈ మొక్కలను నాటుకునే విధానంలో ముఖ్యంగా తీసుకున్నప్పుడు మనము త్రిభుజాకార పద్ధతిలో నాటుతాం. ప్రతి 9 మీటర్లకు ఒక మొక్క ఉంటుంది. చతురస్రాకారం కాకుండా త్రిభుజాకారంలో పెట్టుకున్నప్పుడు మనకు సుమారుగా 15% మొక్కలు ఎక్కువ పడతాయి. మనకు 57 మొక్కలు ఒక ఎకరానికి మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే మనం చతురస్రాకారంగానే దీర్ఘ చతురస్రం పెట్టుకున్నప్పుడు మనకు 15% మొక్కలు తక్కువ పడతాయి. 1 ఇయర్ మొక్కలు మన దగ్గరే మనకు కొత్తూరులో మనకు ఆయిల్ పామ్ నర్సరీ వాళ్ళు, గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళు నర్సరీ పెట్టారు. అక్కడ మనకు 2 లక్షల మొక్కలు మనకు రెడీగా ఉన్నాయి. నాటుకునేటప్పుడు ట్రయాంగులర్ పద్ధతిలో 2 ఫీట్ల గుంతలు తవ్వుకొని ఆ గుంతలో మనం సూపర్ ఫాస్ఫేట్ కొంచెం, తర్వాత కొంచెం చెదల మంది కలుపుకొని, దాంతోపాటు ఫస్ట్ ఎరువు కూడా కలుపుకొని ఫిల్అప్ చేసుకున్న తర్వాత మొక్కల్ని ఆ గుంతలో పెట్టేసి మట్టి మనం మొత్తం చుట్టూ కూడా నింపేసుకొని, దీన్ని డ్రిప్ ద్వారానే మనం సాగు చేస్తున్నాం కాబట్టి నీటి కాలువలు కానీ అటువంటి అవసరం ఏమి ఉండదు. మనం డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకు కూడా నీటి అందిస్తాం కాబట్టి ఆ నీటితో పాటు మనం నీటిలో కరిగే ఎరువులను కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో వాళ్ళకే మనం ఇస్తున్నాం. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అన్నమాట. మొక్కను ఎంచుకునే సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి? ఇప్పుడు మొక్కలు మనమే ఇస్తున్నాం. ఎందుకంటే మంచి మొక్కలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. అన్నిటికంటే ముందు విత్తు ముఖ్యం అంటాం కాబట్టి ఈ విత్తు విషయం మీదకి వచ్చినప్పుడు విత్తులన్నీ కూడా మన దగ్గర కావండి. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఒక హైబ్రిడ్ రకం అన్నమాట. ఇది ఆయిల్ పామ్ అనేది తెనీర రకం. ఇది ఈ విత్తనాలు తయారైతే ప్రస్తుతానికైతే మనం మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, తైవాన్ మరియు కోస్టారికా ఈ 4 దేశాల నుంచి మనం మొలకెత్తిన విత్తనాలు మనం ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనం కొత్తూరులో మనం ఉన్నటువంటి నర్సరీలో బ్యాగ్లో పెట్టేసి ప్రోట్రేస్లో పెట్టేసి వాటిని మొలిపించిన తర్వాత ఒక 3-4 నెలలు ఆ పోట్రేస్లోనే పెరుగుతాయి. అవి ఆ పెరిగేటప్పుడు కూడా ముఖ్యమైన లక్షణాలు కాకుండా ఇతర లక్షణాలైనటువంటి మొక్కలన్నింటినీ కూడా తీసేసి మనం ప్రతి 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కూడా ఆఫ్ టైప్స్ అన్నింటినీ కూడా తీసేస్తూ ఉంటాం. అంటే 1,00,000 మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకు తెలిసి ఒక 5-10% వరకు ఈ ఆఫ్ టైప్స్ వస్తాయి. ఈ ఆఫ్ టైప్స్ లక్షణాలన్నీ కూడా మా హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి నర్సరీ మెయింటైన్ చేసే అటువంటి అధికారులకి తెలుసు వాటి. కాబట్టి మేము కూడా చెక్ చేస్తూ ఉంటాం. కాబట్టి రైతుకి ఇటువంటి వీటి మీద మొక్కల నాణ్యత మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్కీమ్లో ప్రొవిజన్ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. ప్రతి రైతుకు కూడా ఒక బుక్ ఇస్తున్నాం మనం. ఆ బుక్లో 3 నెలలకు ఒకసారి ఎరువులు వేసుకోవాలని దాంట్లో క్లియర్ రాసి ఉంది. అయితే ఆ ఎరువులు కూడా నీటిలో కరిగే ఎరువులు తీసుకున్నట్లయితే మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ప్రతి మొక్కకు కూడా మనం అందచేయడం జరుగుతుంది. అంతర పంటలు వేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు దీనికి రాయితీ ఇస్తున్నారు. 4,200 రూపాయలు ఇస్తున్నారు. అంతర పంటలు కానీ మెయింటెనెన్స్ కానీ 2 కల్పిస్తున్నాం. ప్యాడీ ఒకటి, ఇంకొకటి మన షుగర్ కేన్, ఈ 2 పంటలు తప్పితే మిగతా అన్ని పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే సాగు చేసుకునేటప్పుడు ఈ మొక్కలకు డిస్టర్బెన్స్ రాకుండా, అంటే ఈ రూట్ జోన్ ఉంటుంది మొక్కకి, ప్రతి మొక్కకి కూడా
ఆ ఆకులు ఎంతవరకు అయితే పెరుగుతాయో అంతవరకు ఆ రూట్ జోన్ని మనం డిస్టర్బెన్స్ చేయకుండా మనం పంటలు వేసుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రైతుల నుంచి ప్రధానంగా ఒక సందేహం వినిపిస్తుంది. అంటే తొలుత డ్రాగన్ ఫ్రూట్ అలాగే వచ్చింది, దానిని పండించినప్పుడు పంట బాగా ఉత్పత్తి చేయగలిగారు, కానీ మార్కెట్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్ సాగు వైపు ఇప్పుడిప్పుడే రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ఈ ఉత్పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి, విక్రయించుకోవాలి అనే సమస్య కూడా వాళ్ళ నుంచి వినిపిస్తుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? 1993 ఆయిల్ ఫామ్ చట్టం ఉందండి. ఈ చట్టం ద్వారా ఏంటిదంటే పంట పండించటము, పంటను రెగ్యులేట్ చేయడం అంటే మనం ఎంత పండించాలి, ఏ జిల్లాలో ఎంత పండించాలి, పండిన పంటను ఏ విధంగా దానికి రైతుకు మద్దతు ధర ప్రకటించాలి, మద్దతు ధర ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. ఏ పంటకు కూడా మనకు ఈవెన్ అగ్రికల్చర్ పంటలు కూడా చాలా తక్కువ పంటలకే మద్దతు అనేది ఉంది. కానీ ఆయిల్ పామ్ చట్టం ద్వారా వచ్చింది కాబట్టి ఒక రైతు ఆయిల్ పామ్ పంట పండించినప్పుడు తప్పనిసరిగా గవర్నమెంట్ తీసుకోవాల్సిందేనండి. ఈ జిల్లాను గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళు ఈ రైతు దగ్గర పంటను తీసుకొని, ఇప్పుడు రైతుకి మూడో సంవత్సరం పంట వచ్చింది అనుకోండి, 4వ సంవత్సరం 3-4 మధ్యలో వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చిన పంటను కట్ చేసినట్లయితే ఒక 2-3 టన్నులు వచ్చింది అనుకో, ఎకరానికి 4 ఎకరాలు ఉంది, ఒక 10 టన్నులు వచ్చింది. ఈ 10 టన్నుల పంట ఆయన తీసుకుపోయినట్లయితే ఆ పంటను వాళ్ళు తీసుకోవాల్సిందే, అది చట్టం చెప్తుంది. వాళ్ళు తీసుకోకపోతే గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ ఉంది. గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొంచెం ఏరియా పెరిగిన తర్వాత ఒక 10,000 ఎకరాలు మనకు సాగులోకి వచ్చిన తర్వాత గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళు పెడతారు. ఆ లోపల పంటకు వచ్చినన్ని కూడా ఆ గాడ్రేజ్ అగ్రోటెక్ వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫ్యాక్టరీ ఖమ్మంలో కానీ ఇంక ఇతర ప్లేస్లో ఉన్నది కాబట్టి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ప్రాసెసింగ్ చేసుకుంటారు. అది రైతుకి ఇబ్బంది లేదు. దీంతో పాటే హార్టికల్చర్ నుంచి ఈ ఏడాది రైతులకి పరికరాలు కావచ్చు, ఏమైనా యంత్రాలు ఇవ్వడానికి ఏమైనా రాయితీ ద్వారా అవకాశం ఉందా? ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు చేసుకున్న రైతులకి ఆయిల్ పామ్ స్కీమ్ ద్వారానే మనం ఫామ్ పౌండ్స్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. అది కాకుండా మనం MIDH అనేది ఇంకొక స్కీమ్ ఉంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 2 షేరింగ్లోనే ఉంది. ఆ స్కీమ్లో కూడా మనకు రైతులకు కావాల్సిన పరికరాలు, ముఖ్యమైన పరికరాలు, తైవాన్ స్పేర్స్ కానీ లేకపోతే పవర్ వీడర్స్ కానీ స్మాల్ ట్రాక్టర్స్ కూడా ఇస్తున్నాం మనం. ఇవన్నీ కూడా రైతులకు అవసరాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క అంటే కొంత SC ST కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చేసుకొని ఇవ్వడం జరుగుతుందండి. రాయితీ ద్వారా పండ్ల మొక్కలు ఏమేమి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది? పండ్ల మొక్కలు తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనకు ముఖ్యమైన పంటలైనటువంటి మామిడి, తర్వాత అరటి, బొప్పాయి, తర్వాత జామ, ఈ పంటలన్నిటికీ కూడా రాయితీ ఉంది. ఇది కాకుండా డ్రాగన్ ఫ్రూట్ వేసే వాళ్ళకు కూడా మనం రాయితీ ఇస్తాం. అయితే ఇది కాకుండా కూడా మనం ఇంకా ఇతర పంటలు వేసుకునే వాళ్ళు ఉంటే, ఒకవేళ అవకాడో కానీ అటువంటి పంటలు కూడా మన అవసరమైతే ఆ సబ్సిడీ కూడా మనం రికమెండ్ చేసి మన డిపార్ట్మెంట్ ద్వారా వారికి సహాయం చేయడం జరుగుతుందండి. అన్ని పండ్ల తోటలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కూరగాయ పంటలు పండించే వాళ్ళు కూడా మనము నారు మొక్కలను కూడా ఫ్రీగా COE జీడిమెట్లలో మనం మొక్కలు తయారు చేస్తున్నాం. ఆ మొక్కలు రైతులకు ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంది. రైతులు ఈ రాయితీని పొందడానికి అధికారులను ఎలా కన్సల్ట్ అవ్వాలి? మన జిల్లాలో 6 హార్టికల్చర్ ఆఫీసర్లు పనిచేస్తాను. అదే వారే కాకుండా మన జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి ఉద్యాన శాఖ ఆఫీస్కి వచ్చినా కూడా మనం వారికి అన్ని వివరాలు తెలపడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ రైతులు అధికంగా నష్టపోకుండా ఆయిల్ సాగు వైపు మగ్గు చూపితే కొంతమేర ఆర్థికంగా లాభాలు పొందొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఉద్యానవన శాఖ నుంచి కూడా ఉచిత పథకాలు, అదేవిధంగా రాయితీలు ద్వారా కూడా కొంత రైతులకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నామని చెప్తున్నారు. జామ కావచ్చు, మామిడి కావచ్చు, రాయితీ ద్వారా ఈ మొక్కలను అయితే పంపిణీ చేయడానికి ఉద్యాన శాఖ సిద్ధంగా ఉందని చెప్పి సంగారెడ్డి జిల్లా హార్టికల్చర్ అధికారి సోమేశ్వరరావు గారు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ITV న్యూస్, సంగారెడ్డి జిల్లా సర్ఫూర్ నుంచి.